వెల్కమ్ 33 ఆర్టీడీ న్యూస్ చదువుతోంది మీ సౌందర్య. పంటలకు మద్దతు ధరల చట్టాన్ని ఎంఎస్పీ తీసుకురావాలి. ఏఐకేఎంఎస్, ఎస్కేఎం ఆధ్వర్యంలో మెంట్రాజ్పల్లి నేషనల్ హైవేలో రాస్తారోకో. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్త గ్రామీణ భారత్ బంద్లో పిలుపులో భాగంగా నేషనల్ హైవేలో గంటసేపు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కావున రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పార్లమెంట్లో ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, ఢిల్లీలో రైతులపై బాష్ప వాయువులు ఉపయోగించడం సరైనది కాదని, ఢిల్లీ రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమంలో రైతులపై మోపిన కేసులను ఎత్తివేయాలని, బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ఆటో డ్రైవర్లను నూతనంగా ఆర్టీసీ బస్సులలో 30% నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి దేవస్వామి, కృష్ణాగౌడ్, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ప్రజా సంఘాల నాయకులు నగేష్, రవీందర్, మణికంఠ, ఆటో కార్మికులు కలీం, జవ్విడ్, సాయన్న, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. తీసుకురావాలి ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని, తీసుకురావాలి ఎంఎస్పీ ధరల మద్దతు గ్యారెంటీ చట్టాన్ని, కనీస మద్దతు ధరల 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 చట్టాన్ని, రైతులపై పెట్టిన కేసులన్నింటినీ, రైతులపై పెట్టిన కేసులన్నింటినీ, ఉపాధి కల్పించాలి, ఆటో వర్కర్స్ కు ఆటో కార్మికులకు ఉపాధిని వెంటనే, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికులకు ఉపాధిని వెంటనే కల్పించాలి, ఆటో కార్మికులకు ఉపాధిని వెంటనే. విద్యుత్తు ఫ్రీ ఇస్తుంటే ఇవాళ విద్యుత్ బిల్లుని తీసుకొస్తుండ్రు, రైతులకు ఎవరికి ఫ్రీ ఇవ్వద్దు అని అంటున్నారు. ఇవాళ దేశంలో గిట్టుబాటు కాక, ధరలు గిట్టుబాటు కాక, వ్యవసాయం చేయకుండా భూముల నుంచి ఎందరో మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కనీసం గిట్టుబాటు కాకుండా. ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా, ఢిల్లీకి కనీసం రైతులు మేము ఎంటర్ అవుతాం, మేము అక్కడ ధర్నా చేసుకుంటాం, శాంతియుతంగా మేము పోతామంటే వాళ్ళను రైతులను ఎవరిని కూడా పోనీయకుండా టీఆర్ గ్యాస్ నానా ఇబ్బందులు పెట్టే స్థితి ఇవాళ తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే, ఇది ఒక కుట్రపూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది. దీన్ని వెంటనే కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని తీయాలి. అట్లాగే కల్తీ విత్తనాలను అరికట్టడానికి చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీతోని లక్షలాది మంది రైతులు నష్టపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు మీరు కల్తీ విత్తనాలు తీసుకొచ్చే వ్యాపారస్తుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు? వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు జప్తీ చేయరు? ఇవాళ రైతాంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే చట్టాన్ని తీసుకొచ్చే చర్య కేంద్ర ప్రభుత్వమే చేయాలి కాబట్టి తీసుకురావాలి. పార్లమెంట్లో హామీ ఇచ్చినట్టే ఈరోజు దాన్ని అమలు జరపాలి. స్వామినాథన్ గారికి మీరు గౌరవంగా భారతరత్న ఇచ్చిండ్రు, స్వామినాథన్ చెప్పిన దాన్ని మీరు ఎందుకు అమలు జరపాలని చెప్పేసి మేమందరం కిసాన్ సంయుక్త మోర్చా డిమాండ్ చేస్తుంది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై రాస్తారోకో వేయడం జరిగింది. ఈరోజు రైతులు మద్దతు ధర కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నా కూడా ప్రభుత్వము స్పందించడం లేదు.
స్పందించకపోగా ఈరోజు రైతులపై నల్లా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే రైతులకు ఫ్రీ విద్యుత్ ఎందుకు ఇవ్వాలని ఇది ఒక భావంతో ఈరోజు విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు నేషనల్ హైవే పైన రైతులందరం కలిసి కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది.